స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రిత్వా ప్రణమామి ముహుర్ముహుః. నమః శ్రీయతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండలోని 31వ సర్గ నుంచి 40వ సర్గ వరకు గల అంశాలను ఈరోజు పరిశీలిద్దాం. చెక్కు చెదరని బలపరాక్రమములున్న శ్రీరాముల వారు సువేల పర్వతానికి దగ్గరలో విడిసి ఉన్న సంగతిని, అక్కడున్న వారి వానర సైన్యం యొక్క శౌర్య సాహసాలను గురించి గూఢచారులు వచ్చి రావణాసురుడికి నివేదిస్తారు. మహాబల సంపన్నుడైన శ్రీరాముడు లంకకు దగ్గరికి వచ్చేశారు అన్న సంగతి చారుల ద్వారా విని రావణాసురుడు కొంచెం భయపడతాడు. వెంటనే తన మంత్రులందరితోటి సమావేశమయ్యి తక్షణ కర్తవ్యాన్ని గురించి ఆలోచించడం ప్రారంభిస్తాడు. వారందరితోటి చర్చించిన తర్వాత తన భవనానికి చేరుకుని ఆ మాయల మారి అయిన రావణుడు ఇంకొక మాయావి అయిన విద్యుత్ జిహుడితో కలిసి సీతాదేవి ఉన్న అశోకవనానికి సమీపానికి వెళ్తాడు. ఈ విద్యుజ్జిహ్వుడికి టక్కుటమారు విద్యులన్నీ తెలుసు. అందుకని రావణుడు అతడితోటి ఇలా అంటాడనమాట, మనం ఇప్పుడు మాయల పన్ని జనక మహారాజు కూతురైన సీతాదేవిని భ్రమింపచేయాలి. శ్రీరాముడి శిరస్సు లాంటి ఒక మాయా శిరస్సుని ధనుర్బాణాల్ని ఒక చేసి తీసుకుని నా దగ్గరికి రా అనేసరికి విద్యుజ్జిహుడు సరే అని చెప్పి రాజాజ్ఞానుసారం చాలా తన మాయా కౌశలాన్ని అంతా ప్రదర్శించి రాజు అడిగినట్టే చేస్తాడు. వెంటనే ఈ రావణాసురుడు సీతమ్మ వారిని దర్శించడానికి తొందరపడిపోతున్న వాడిలాగా అశోకవనంలోకి వెళ్తాడనమాట. అక్కడ సీతమ్మ వారు అధోముఖి అయి దీనంగా శోకిస్తూ ఉన్నారు. భయంకరమైన రాక్షస స్త్రీల కాపలాలో ఉన్న ఆ సీతమ్మ వారు అనుక్షణము కూడా తన భర్తనే ధ్యానిస్తూ ఉన్నారు. అప్పుడు వస్తాడు అక్కడికి రావణాసురుడు. అదేదో సంతోషకరమైన వార్తని చెప్తున్నట్లుగా వెర్రవీగిపోతూ ఆవిడతో ఇట్లా అంటాడనమాట, ఓ సీత, నిన్నెంత బతిమాలుకున్నా కూడా నువ్వు రాముణ్ణే నమ్ముకుని నన్ను తృణీకరించావు. కానీ ఈరోజు నీ భర్త నా చేతిలో చనిపోయాడు. ఇప్పుడు నీకు ఆధారం ఇంకెవ్వరు లేరు. ఈ దెబ్బతో నీ గర్వం అణిగిపోతుంది. ఇంకా దుఃఖించి ప్రయోజనం ఏముంది? ఇప్పటికైనా తెలివి తెచ్చుకుని నన్ను పతిగా స్వీకరించు. ఎందుకంటే వానర సైన్యం అంతా కూడా అర్ధరాత్రి గాఢ నిద్రలో ములిగి ఉండగా ప్రహస్తుడి నాయకత్వంలో నా బలాలు అక్కడికి వెళ్లి నిద్రలో ఉన్న వానర బలాలన్నింటినీ కూడా తుదముట్టించేశారు. ప్రహస్తుడు నిద్రపోతున్న రాముడి యొక్క శిరస్సును మహాఖడ్గంతో ఖండించేశాడు. రాక్షసుల ధాటికి తట్టుకోలేక లక్ష్మణుడు పారిపోయాడు. సుగ్రీవుడి మెడ తెగిపడిపోయింది. హనుమంతుడు దవడలు పగిలి మరణించాడు. జాంబవంతుడి మోకాళ్లని రాక్షస యోధులు అడ్డకత్తెలతో ఖండించేశారు. కాబట్టి అతడు కూడా చనిపోయాడు. ఈ విధంగా నీ భర్త వానర సైన్యంతో సహా మా రాక్షస బలాల చేతిలో హతమయ్యాడు. ఇదిగో కావాలంటే చూడు, రక్తసిక్తమైన దుమ్ము కొట్టుకుపోయి ఉన్న నీ భర్త శిరస్సు ఇదిగో అంటూ ఆ దుష్ట రావణుడు విద్యుజ్జిహుడు తీసుకొచ్చిన ఆ మాయా శిరస్సుని ధనుసుని సీతమ్మ వారి ముందు ఉంచుతాడు. ఇది ఎంత క్రూరత్వం! తన కోరిక తీర్చుకోవడానికి అవతల వారిని ఎంతైనా సరే బాధ పెట్టడానికి ఈ దుష్ట రాక్షసుడు సిద్ధపడుతున్నాడు. సీతాదేవి ఆ శిరస్సును ధనస్సును చూశారు. అవి తన పతిదేవుడివే అని తలచి ఆవిడ ఎంతో దుఃఖిస్తున్నారు. ఈ అలవికాని దుఃఖం కారణంగా ఆమెకి ఇదంతా జరగడానికి కారణమైన కైకేయి గుర్తొచ్చిందనమాట. ఆమె ఇలా అంటారు, ఓ కైకేయి, నీ కోరికలన్నీ తీరిని కాబట్టి ఇక నువ్వు హాయిగా ఉండు.
వంశానికి వన్నె తెచ్చే శ్రీరాముడు అసువులు వీడారు. ఇప్పుడు నీ మనసు నిమ్మళంగా ఉంది గదా. కలహ స్వభావం కల నీ మూలంగా వంశమంతా కూడా నాశనమైపోయింది. నాతో సహా శ్రీరాముడికి నారచీరలిచ్చి వనాలకు ఎందుకు పంపించినట్లు? ఆ పూజ్యుడు నీకు చేసిన అపకారం ఏమిటి అంటూ శోచనీయమైన స్థితికి లోనైన సీతాదేవి వణికిపోతూ మొదలు నరికిన చెట్టులాగా నేలపై పడి ఎంతగానో విలపిస్తారు. అయ్యో పతిదేవా, నన్ను దిక్కులేని దాన్ని చేసేశావే. భార్య కంటే ముందుగా భర్త మరణించడం అనేది ఆమె దురదృష్టకరం, అనర్థదాయకం. పతివ్రతనైన నేను బతికుండగానే ఏకపత్ని వ్రతుడైన నువ్వు అసూల బాసి ఉన్నావు. ఇలా జరగడం అసంభవము. నన్ను రక్షించగల నువ్వు నాకు శాశ్వతంగా దూరమయ్యావు. మా అత్తగారైన కౌసల్యాదేవి ఇప్పుడు నీ నుంచి దూరమయ్యింది. వశిష్ఠాది బ్రాహ్మణోత్తములు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అని ఆశీర్వదించారు. కానీ ఇప్పుడు వారి వచనాలు అసత్యాలైపోయాయి. బాల్యంలోనే నువ్వు నన్ను భార్యగా స్వీకరించావు. అప్పటి నుంచి ధర్మం విడిచిపెట్టకుండా నేను కూడా నిన్ను అనుసరిస్తూ వచ్చాను. పాణిగ్రహణ సమయంలో ధర్మార్థ కామాలలో నాతో కలిసి జీవిస్తానని ప్రతిజ్ఞ చేశావు. ఆ మాటకు కట్టుబడి దుఃఖితనయ్యున్న నన్ను కూడా నీ దగ్గరికి చేర్చుకో. ఓ రామా, నువ్వు నేను లక్ష్మణుడు కలిసి వనవాసానికి వచ్చాము. ఇప్పుడు లక్ష్మణుడు ఒక్కడే తిరిగి వెళ్తే కౌసల్యాదేవి అతన్ని పరిపరి విధాలుగా ప్రశ్నిస్తుంది. నిద్రలో ఉన్నప్పుడు నువ్వు హతమైన విషయము, రాక్షసుల చెరలో నేను మగ్గుతున్న సంగతి విని ఆమె గుండె పగిలి కన్నుమూస్తుంది. భర్తకు శాశ్వతంగా దూరమై ఒక్క క్షణకాలమైనా జీవించడానికి నేను ఇచ్చగించను. సహనము, ఇంద్రియ నిగ్రహము, త్యాగము, సత్యము, ధర్మము, కృతజ్ఞత, భూతదయ అనే సుగుణాలకు రామచంద్ర ప్రభు ఆటపట్టు. ఆ స్వామి లేనప్పుడు నాకింక దిక్కెవరు అంటూ సీతాదేవి తన భర్త యొక్క శిరస్సును ధనస్సును తదేక దృష్టితో చూస్తూ దుఃఖంలో మునిగి ఎంతగానో విలపిస్తారు. ఈలోగా రావణుడి యొక్క అంగరక్షకుడు రావణుడి వద్దకొచ్చి మంత్రులందరూ కూడా సమావేశమయ్యి అతడి కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పేసరికి అతడు గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రావణుడు ఇలా అశోకవనం నుంచి వెళ్లిన వెంటనే ఈ కృత్రిమమైన శిరస్సును ఆ ధనస్సు అక్కడి నుంచి అదృశ్యమైపోతాయి. అతడు అశోకవనం నుంచి అట్లా వెళ్ళిపోయిన వెంటనే సరమ అనే ఈమె శైలూషుడు అనే గంధర్వుడి కూతురన్నమాట. అలాగే విభీషణుడి భార్య. ఈమె ఎంతో కాలంగా రాక్షసుల మధ్యనే ఉన్నా కూడా వాళ్ల దుర్గుణాలేవి కూడా ఈమెకి అంటలేదు. విభీషణుడు లంకను విడిచిపెట్టి వెళ్ళిపోయినా కూడా ఈమె అక్కడే ఉంది. ఆమె సీతాదేవికి ఎంతో సన్నిహితురాలు. రావణుడు పన్నిన మాయకు లోబడి భ్రమపడి పరితపిస్తూ ఉన్న సీతాదేవిని మృదుభాషిణి అనే ఆ శర్మ ఎంతో ఊరడించిందన్నమాట. ఆమె సీతాదేవితో ఇట్లా అంటుంది, ఓ సీతాదేవి, ఊరడిల్లు, ధైర్యం తెచ్చుకో, దిగులు చెందవద్దు. నేను చెట్టు చాటున నిలబడి రావణుడికి నీకు మధ్య జరిగిన సంభాషణలన్నింటినీ కూడా విన్నాను. అంగరక్షకుడు చెప్పిన మాటలను విని రాక్షసరాజు హడావుడిగా తత్తరపాటుతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దాంతో విషయాలన్నిటినీ కూడా నేను గ్రహించాను. శ్రీరాముడు అత్యంత ప్రతిభాశాలి. నిద్రలో ఆయన్ని చంపడం అనేది అసాధ్యం. ఆయన ప్రతాపానికి తిరుగులేదు. ఆయన ధనస్సు దివ్యమైనది. ఆయన తనను తాను రక్షించుకోవడమే కాకుండా ఇతరులను కూడా రక్షించగలడు. పైగా ఆ ప్రభువు అన్నింటికీ తనకు ధీటైన సోదరుడు అయిన లక్ష్మణుడితో కలిసి ఉన్నాడు. అతడు శత్రుబలాలను తనుమాడడంలో సమర్థుడు. అలాంటి అరివీర భయంకరుడైన ఆ రఘువీరుణ్ణి ఎవ్వరూ చంపలేరు. ఆయన క్షేమంగానే ఉన్నాడు. ఈ రావణుడు అత్యంత క్రూరుడు, మాయలమారి. అతడి ఆలోచనలు, పనులు అన్నీ కూడా దుష్టాలే. అతడు సకల ప్రాణులకి కూడా విరోధి. ఈ శిరస్సు, ధనస్సు అతడి మాయా కల్పితాలే. నీకు త్వరలోనే అన్ని విధాలుగా శుభాలు కలుగుతాయి. శ్రీరాముడు వానర సైన్యంతో కలిసి మహాసాగరాన్ని దాటి లంకా సమీపానికి చేరి ఇక్కడ విడిసి ఉన్నాడు. ఆ వార్త విని రావణుడు
మంత్రులందరితో కలిసి రహస్య సమాలోచన చేస్తూ ఉన్నాడు అంటూ ఈ శర్మ చెప్తూ ఉండగానే ఆ ఇద్దరికీ కూడా యుద్ధానికి సర్వసన్నద్ధులైన సైనికుల యొక్క భయంకరమైన గర్జనలు వినిపించాయి. అది విన్న వెంటనే శర్మ మళ్ళీ సీతాదేవితో ఇట్లా అంటుందన్నమాట, ఇదిగో చూడు, ఈ భీకరములైన ఈ భేరీధ్వనులు రాక్షసుల యుద్ధ సన్నాహాల్ని తెలుపుతూ ఉన్నాయి. నీ భర్త అయిన రాముడు త్వరలోనే రావణుణ్ణి హతమార్చి నిన్ను పొందగలడు. నేను ఇప్పుడే మారువేషంలో రఘువరుని దగ్గరికి వెళ్లి నీ కుశల వార్తను తెలిపి ఆ స్వామికి నీ సందేశాన్ని వినిపిస్తాను, మళ్ళీ భద్రంగా నీ దగ్గరికి వచ్చేస్తాను అంటూ చెప్పేసరికి సీతాదేవి దుఃఖం నుంచి కొంత తేరుకుంటారు. ఆ శర్మతో ఇలా అంటారనమాట, ఈ అశోకవనంలో ఉన్న నేను ఆ మాయావి వల్ల ఎప్పుడు ఏమి ముప్పు వస్తుందో అని చెప్పి భయంతో గడగడ వణికిపోతున్నాను. అక్కడ రావణుడు మంత్రులతో చేసిన చర్చలను, తీసుకున్న నిర్ణయాలను తెలుసుకుని వాటిని పూర్తిగా నాకు వివరించి చెప్పు అంటూ సీతాదేవి అడిగేసరికి శరమ అలాగే అని చెప్పి సీతాదేవికి మాటిచ్చి వెంటనే రావణుడి దగ్గరికి వెళ్లి మంత్రులతో అతడు చేసిన సంభాషణలన్నీ కూడా చాటుగా వింటుంది. వాటి యొక్క సారాంశాన్ని గ్రహిస్తుంది. ఆ వెంటనే ఆమె పరుగు పరుగున అశోకవనానికి తిరిగి వచ్చి మంత్రులతో రావణుడు చేసిన చర్చలను, వాటి సారాంశాన్నంతటినీ కూడా సీతాదేవికి వివరించి చెప్తుంది. ఓ వైదేహి, రావణుడి తల్లి అయిన కైకసి, వృద్ధ మంత్రి అయిన అవిద్ధుడు సీతాదేవిని విడిచిపెట్టు అంటూ రాక్షసరాజుకు హితవు పలుకుతున్నారు. వారు రావణుడితోటి, ఓ రావణ, దండకారణ్యంలో జరిగిన అద్భుతమైన సంఘటనలే శ్రీరాముడి యొక్క తిరుగులేని పరాక్రమానికి పరమ నిదర్శనాలు. కాబట్టి మైథిలిని సగౌరవంగా ఆ పురుషోత్తముడికి అప్పగించడమే మేలు. రఘురాముడికే కాదు, ఆయన అనుచరులకు కూడా అద్భుతమైన శక్తులున్నాయి. హనుమంతుడు అపారమైన సముద్రాన్ని లంఘించేయడము, అశోకవనంలో సీతాదేవిని దర్శించడము, యుద్ధంలో ఎంతో మంది రాక్షస యోధుల్ని సంహరించడము మొదలైనవన్నీ కూడా ఇందుకు తార్కాణాలు అంటూ రావణుడి యొక్క తల్లిను, వృద్ధ మంత్రి అయిన అవిద్ధుడును ఎంతో నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. అయినా గాని మూర్ఖుడైన ఆ రావణుడు నిన్ను విడిచిపెట్టడానికి ఇష్టపడడం లేదు. రావణుడి యొక్క ఆయువు మూడినందువల్ల, అతడి బుద్ధి వక్రీకరించడం వల్ల ఆ దుర్మార్గుడు ఈ దుష్ట నిర్ణయానికి వచ్చాడు. అతడు, అతడి పక్షంలో ఉన్న రాక్షసులందరూ కూడా యుద్ధరంగంలో నిహతులైతే తప్ప నీకు ముక్తి లభించేలా లేదు. అయితే త్వరలోనే శ్రీరాముడు తన వాడి అయిన బాణాలతోటి యుద్ధంలో రావణుని వధించి నిన్ను అయోధ్యకు తీసుకుని వెళ్లగలడు. ఇది ముమ్మాటికి నిశ్చయము అంటూ శర్మ సీతాదేవితో చెప్తూ ఉండగానే వానర సైన్యాలు మ్రోగించిన భేరీ నాదాలు, శంఖారావాల కోలాహల ధ్వనులు వినిపించాయన్నమాట. ఆ ధ్వనులను విన్న వెంటనే రావణుడి యొక్క రాక్షసయోధులందరూ కూడా తమ తేజస్సును కోల్పోయి దైన్యంతో చేష్టలుడిగి దిక్కుతోచని వారై లంకకి పారిపోయారు. తమ రాజు చేసిన తప్పిదం వల్ల వారు ఇక తమ బతుకులు తెల్లారినట్లే అంటూ భావించుకోసాగారు. ఈలోగా రావణుడి సభలో రావణుడి యొక్క హితాన్ని కోరుతూ అతడి మాతామహుడైన మాల్యవంతుడు ఇలా అంటాడు, ఓ రావణ, సమస్తమైన దేవతలు, ఋషులు, గంధర్వులు శ్రీరాముడి యొక్క విజయాన్నే కోరుకుంటున్నారు. కాబట్టి బలవంతుడైన ఆ రఘువీరుడితో విరోధం పెట్టుకోవద్దు. ఆ ప్రభుతో సంధికి ఇష్టపడు. ఓ రావణ, ధర్మము మంచి స్వభావం గల దేవతల పక్షంలో నిలుస్తుంది, అధర్మము దుష్ట స్వభావం గల అసురుల పక్షంలో వహిస్తుంది అని లోక ప్రసిద్ధి. కృతయుగంలో అధర్మం అణిచివేస్తూ ధర్మమే వృద్ధి చెందింది. కలియుగంలో ధర్మాన్ని కబళిస్తూ అధర్మం పెల్లుబుగుతుంది. సమస్త లోకాలను జయించాలనే కోరికతో నువ్వు ధర్మాన్ని పూర్తిగా విడిచిపెట్టేసి సీతాపహరణ రూపంలో అధర్మానికి పాలుపడ్డావు. అందువల్ల ధర్మపక్షం వహించిన శ్రీరాముడు, ఆయన అనుచరులు నీకంటే చాలా బలవంతులు. నువ్వు పాల్పడిన అధర్మమే మనల్నందరినీ కూడా కబళించి వేస్తుంది.
ఎన్నో విధాలైన అపశకునాలు కనిపిస్తూ ఉన్నాయి. దేవదానవ యక్షుల వల్ల మరణం లేకుండా నువ్వు వరాలు పొందేవే కాని మనుషుల చేతుల్లో నువ్వు వధ్యుడవే. లంక మీదకి దండెత్తుకు వచ్చిన ఈ వీరుడు నర రూపంలో వచ్చిన నారాయణుడే. సముద్రం మీద అద్భుతమైన సేతువును నిర్మించిన ఈ రాఘవుడు మానవమాత్రుడు కానే కాదు. కాబట్టి నువ్వు శ్రీరాముడితో సంధి చేసుకో అంటూ పరిపరి విధాలుగా మాల్యవంతుడు రావణుడికి హితాన్ని చెప్పినా కూడా ఆయువు మూడిన ఆ దుష్టాత్ముడు ఆ మాటల్ని సహించలేకపోయాడు. కోపంతో ఊగిపోయాడు. నా ముందు ద్వంద్వ యుద్ధంలో దేవతలు సైతం నిలవలేకపోయారు, ఇక మానవ మాతృలైన రాముడెంత? నా దృష్టిలో సముద్రం అనేది ఒక పిల్లకాలవ లాంటిది. రాముడు కాకతాళీయంగా దీనిపై సేతువును నిర్మించినప్పటికీ ఇందులో ఆశ్చర్యపడాల్సిందేముంది అంటూ క్రుద్ధుడైన రావణుడు అహంకారంతో ఇట్లా పలుకుతూ ఉండేసరికి అది గ్రహించిన మాల్యవంతుడు చిన్నబుచ్చుకుని మౌనం వహిస్తాడు. అనంతరం మృత్యు ప్రేరితుడైన రావణుడు లంకా నగరానికి రక్షణ ఏర్పాట్లు చేస్తూ తూర్పు ద్వారం వద్ద ప్రహస్తుణ్ణి, దక్షిణం వైపు మహాపార్షుడు మహోదరుణ్ణి, పశ్చిమ ద్వార రక్షణ కోసం ఇంద్రజిత్తుని, ఉత్తర ద్వార రక్షణ కోసం సుఖసారుణ్ణి నిలుపుతాడు. ఇక ఇక్కడ నరేంద్రుడైన శ్రీరాముడు, వానరరాజైన సుగ్రీవుడు, వాయుసుతుడైన హనుమంతుడు, జాంబవంతుడు, విభీషణుడు, అంగదుడు, సుమిత్రాసుతుడైన లక్ష్మణుడు, శరభుడు, సుషేణుడు, మైందుడు, ద్వివిధుడు, గజుడు, గవాక్షుడు, కుముదుడు, నలుడు, పనసుడు లంకానగర సమీపంలో గల ఒక ప్రదేశంలో సమావేశమయ్యి తమలో తాము ఆలోచనలు చేశారన్నమాట. అప్పుడు విభీషణుడు వారితో ఇట్లా అంటారన్నమాట. రామా, నా మంత్రులైన అనలుడు, శరభుడు, సంపాతి, ప్రఘసుడు అనేవారు లంకకు వెళ్లి వచ్చారు. వాళ్ళందరూ కూడా పక్షుల రూపంలో శత్రు శిబిరాల్లోకి ప్రవేశించారు. లంకానగర రక్షణ కోసం చేయబడిన ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తిగా తెలుసుకుని వచ్చారు అంటూ విభీషణుడు శ్రీరాముల వారితో ఆ రక్షణ వ్యవస్థ యొక్క విశేషాలన్నిటినీ కూడా తెలుపుతాడు. అతడి మాటలు విన్న శ్రీరాముల వారు యుద్ధరచనను గావిస్తూ విభీషణుడితో, విభీషణ, వానరులో మహావీరుడైన నీలుడు లంక యొక్క తూర్పు ద్వారంలో నిలిచి ఉంటాడు. అతడు అపారమైన తన వానర సైన్యంతో ప్రహస్తుణ్ణి ఎదిరించగలడు. వాలిపుత్రుడైన అంగదుడు లంకకు దక్షిణ ద్వారంలో నిలిచి అక్కడ రక్షకులుగా ఉన్న మహాపార్శ్వ మహోదరులిద్దరినీ కూడా చీల్చి చెండాడగలడు. ఎంతో ప్రతిభాసంపన్నుడైన హనుమంతుడు పెక్కుమంది వానర సైన్యంతో కలిసి పశ్చిమ ద్వారంపై దాడి చేసి ఇంద్రజిత్తును చిత్తు చేసి లంకలో ప్రవేశించగలడు. నీచ బుద్ధిగల ఆ రావణుడు బ్రహ్మ నుంచి వరాలు పొంది ఎంతో గర్వంతో మిడిసిపడుతున్నాడు. అలాంటి దుర్మార్గుడైన రాక్షసరాజును వధించడానికి నేను గట్టిగా నిశ్చయించుకున్నాను. కాబట్టి లంకా నగరం యొక్క ఉత్తర ద్వారం ద్వారా లక్ష్మణుడితో కలిసి ఆ రాక్షసేంద్రుణ్ణి దెబ్బతీసి లంకలోకి ప్రవేశిస్తాను. వానరులకు ప్రభువైన సుగ్రీవుడు, జాంబవంతుడు, విభీషణుడు నగర మధ్య భాగంపై రక్షణకై ఏర్పాటు చేసి ఉన్న సైన్య శిబిరాలను చిన్నాభిన్నం చేయగలరు అంటూ యుద్ధ వ్యూహ చతురుడైన శ్రీరామచంద్ర ప్రభు తన అపార వానర సైన్యంతో శత్రు నిర్మూలనకు సిద్ధపడి అత్యంత ఉత్సాహంతో లంక వైపుగా బయలుదేరారు. ఆ రాత్రి సువేల పర్వతం మీద గడుపుదామని నిర్ణయించుకుంటారు. ఎత్తైన పర్వతం మీదకి చేరిన తర్వాత లంకా నగరాన్ని చూస్తే అదంతా స్పష్టంగా కనిపిస్తుందన్నమాట. అక్కడి నుంచి రావణుడి యొక్క భవనాన్ని కూడా పరికించవచ్చు. రాముల వారు ఇలా అంటారన్నమాట. మరణం ఆసన్నమైన కారణంగానే ఆ దుర్మార్గుడైన రావణుడు నా భార్యని అపహరించుకుని వెళ్లాడు. అతడు తన వంశ గౌరవాన్ని మరిచిపోయి సదాచారాన్ని మంటగల్పేసి అధర్మపరుడయ్యి నీచమైన రాక్షస బుద్ధితో ఇలాంటి దుష్కృత్యానికి పాల్పడ్డాడు. అతడి పేరెత్తితేనే నాలో రోషం కట్టలు తెంచుకుంటోంది. ఆ ఒక్కడు చేసిన తప్పుకి అతడి వంశము, రాజ్యము, ప్రజలు అందరూ కూడా నశించిపోతారు అంటూ కోపంతో చెప్తారు రాముల వారు. అప్పుడు వానరోత్తములందరూ కలిసి ఆ రాత్రి సువేల పర్వతం మీద గడుపుతారు. అక్కడి నుంచే
లంకలోని వనాలని, ఉపవనాలని, మనోహరమైన లంకానగర వైభవాన్నంతా కూడా గమనిస్తారు. ఈ రావణుడు పరిపాలిస్తున్న లంకానగరం మహోన్నతమైన శిఖరం మీద ఉంటుంది. ఇది వివిధ ఆకారాల్లో ఉండే రాక్షసులకి నివాస స్థానం. పెద్ద పెద్ద భవనాలతో నిండి ఉన్న ఈ నగరాన్ని చూసి దేవతుల్యుడైన రఘురాముడు ఎంతో ఆశ్చర్యపోతారన్నమాట. సువేల పర్వతం యొక్క అగ్రభాగం నుంచి చూసినప్పుడు త్రికూట పర్వతం మీద విశ్వకర్మ నిర్మించిన లంకా నగరం ఎంతో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆ లంకలో మేడ పైభాగం మీద కూర్చుని ఉన్న రావణుడు రాముల వారికి కనిపిస్తాడు. బంగారు పట్టు వస్త్రాలని, రత్నాభరణాల్ని ధరించి ఉన్న అతడికి ఇరువైపులా పరిచారికలు వింధ్యామార్లు వీస్తూ ఉన్నారు. అతన్ని సుమేరు పర్వతం మీద నుంచి చూసేసరికి సుగ్రీవుడికి ఎంతో కోపం వస్తుందన్నమాట. వెంటనే తన ఆసనం నుంచి ఒక్కుదుటన లేచి క్షణంలో క్రోధంతో ఊగిపోతూ అక్కడి నుంచి ఎగిరి లంకా ద్వారం మీదకి వాలతాడు. ఆ తర్వాత గోపురం పైన ఒక క్షణకాలం ఆగి ఆ రాక్షసుని చూస్తాడు. తర్వాత ఈ కపీంద్రుడు రావణుణ్ణి ఒక గడ్డిపరచలాగా భావిస్తూ స్థిరచిత్తుడయ్యి పరుషంగా, రాక్షసరాజా, నేను జగన్నాథుడైన శ్రీరాముడికి మిత్రుడని, దాసుడని. ఆ నరేంద్రుడి అనుగ్రహ ప్రభావంతో నేను నిన్ను హతమార్చి తీరతాను, ఇక నువ్వు తప్పించుకోలేవు అంటూ ఒక్క గంతులో ఆ రావణుడి మీదకి దూకుతాడు సుగ్రీవుడు. వెంటనే చిత్రమైన రావణుడి కిరీటాన్ని తీసి నేలకేసి కొడతాడు. తన మీదకి దాడికి దిగిన ఆ కపివరుడితో రావణుడు ఇలా అంటాడనమాట, సుగ్రీవా, ఇంతవరకు నువ్వు నా కంటపడలేదు కాబట్టే సుగ్రీవుడిగా మిగిలిపోయావు, బ్రతికిపోయావు, ఇక ఇప్పుడే హీనగ్రీవుడు అవుతావు అంటూ హెచ్చరించి ఆసనం నుంచి లేచి తన చేతులతోటి ఆ హరివీరుణ్ణి పట్టుకుని కిందకి పడేస్తాడు. అయితే వెంటనే సుగ్రీవుడు బంతిలా రివ్వున లేచి అతన్ని తన చేతుల్లో పట్టుకుని నేల మీద పడేట్టుగా నెడతాడనమాట. ఆ ఇద్దరూ కూడా ఒకరినొకరు గట్టిగా అదిమి పట్టుకోవడం చేత వాళ్ళిద్దరి శరీరాలు కూడా చెమటతో తడిచిపోయాయి. పరస్పరం గోళ్లతో రక్కుకోవడం వల్ల వాళ్ళ శరీరాలంతా కూడా రక్తసిక్తాలయ్యాయి. మహాబలశాలులైన వానర రాక్షసరాజులిద్దరూ కూడా పిడికిళ్లతో గుద్దుకుంటూ, అరచేతులతో చరుచుకుంటూ, మోకాళ్లతో పొడుచుకుంటూ, చేతులతో బాదుకుంటూ తట్టుకోలేనంత తీవ్రంగా పోరుని సల్పారు. తీవ్రమైన వేగం గల ఆ ఇద్దరు కూడా మేడ పైభాగం మీద చాలాసేపు మల్లయుద్ధం చేశారు. ఒకరి శరీరాన్ని మరొకరు ఎత్తి కింద పడేసుకోవడము, లాగేసుకోవడము చేశారన్నమాట. వాళ్ళిద్దరూ కూడా ద్వంద్వ యుద్ధానికి అనువైన పాద విన్యాసాలు గావిస్తూ ఉన్నారు. ఒకరినొకరు బాహులతో బంధించుకుంటూ అగర్తల మధ్య నేల మీద పడిపోయారు. యుద్ధ విధానాల్లో ఆరితేరిన రావణ సుగ్రీవులిద్దరూ కూడా ఎన్నో విధాలుగా స్థావరాల్ని మార్చుకుంటూ చిత్ర విచిత్రంగా అర్ధ మండలాకృతిలో చుట్టూ తిరుగుతూ ఉన్నారు. స్థానాలను మార్చుకుంటూ, ఎదుటివాడి దెబ్బని తప్పించుకుంటూ, ముందు తానే దెబ్బతీయడానికి ప్రయత్నిస్తూ, ఎదుటివాడి దెబ్బకు చిక్కకుండా తిరుగుతూ ఉన్నారు. ఇంతలో ఈ రాక్షసరాజు తన మాయాశక్తిని ప్రయోగించడానికి సన్నద్ధుడయ్యాడు. సుగ్రీవుడు అతడి ప్రయత్నాన్ని గమనించి జయోత్సాహంతో అవలేలగా ఆకాశానికి ఎగురుతాడు. సుగ్రీవుడి యొక్క ఈ ఎత్తుగడతో తన ప్రయత్నం వమ్మయ్యేసరికి రావణుడు ఏం చేయాలో తెలియక నిలబడిపోతాడు. అప్పుడు ఆ వానర ప్రభువు యుద్ధరంగంలో రావణుని ముప్పు తిప్పలు పెట్టిన విజయాన్ని సాధించిన కీర్తిని పొందుతాడు. తర్వాత ఆ రవిసుతుడు అయిన సుగ్రీవుడు విశాలమైన ఆకాశంలోకి ఎగిరి వానర యోధుల మధ్యనున్న శ్రీరాముడి పక్కన నిలబడతాడు. ఆ విధంగా సుగ్రీవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని సాధించి ఈ రావణుని తికమక పాలు చేసి ఎంతో సంతోషంతో వాయువేగంతో తన సేనని చేరుకున్నాడు. శ్రీరాముడు యుద్ధోత్సాహాన్ని ఇనుమడింపచేశాడు. అప్పుడు వానర ప్రముఖులందరూ కూడా సుగ్రీవుణ్ణి వేనోళ్ల పొగిడారన్నమాట. ఇక్కడితో 40వ సర్గ పూర్తయినది. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.